శ్రీవల్లీదేవి కార్తికేయ స్వామి బాటలోనే నడుస్తుంది. ఆమా రొంబ సంతోషమా. అమ్మవారి తరపున అయ్యవారి తరపున ఇరువరి సమ్మతమా తెలిపినారు. రేపు ఉదయం 8 గంటలకు వల్లీదేవి కార్తికేయ వివాహముదా జరుగును. చిన్న జుట్టుకు పెద్ద సవరం వేసి వాలు జడ చేశాను. చిన్న కళ్ళను వాలు కళ్ళు చేసి 3 డీలు కొట్టిన నా మూర్తిని చూసేదెలా? ఎలా 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 ఎలాగబ్బా? ఎవరది? భరణి. బబబబాని భయపడుతూ చెప్తావేంటి ప్రాణనాథ? ఈ సరసమేలా? వదులు. నేను పట్టుకోలేదు, నీ జుట్టే పట్టేసుకుంది. హే, అప్పుడే 3 ముళ్ళు పడ్డాయా? ఎన్ని చిక్కుముళ్ళు పడ్డాయేంటో రావట్లేదు. బంధాన్ని తెంచుకోకు. బంధం కాదు, నా జింజం తెగేలా ఉంది. అపరాధం అపచారం. ఇలా పెన వేసుకుంటే ఎంత బాగుంటుందో. పెన వేసుకోవటం అంటే నూనె పోసుకోవటం అంత సులువు కాదు సుమి. అమ్మో మామ ఇంకే వస్తున్నాడు. లాగే లాగే. లాగేస్తాను కాని లగ్గం ఎప్పుడు? మీరొకసారి మానసిక వైద్యుని కలిస్తే మంచిది. ఈ మూడొచ్చేలా లేదు, ఎముడేమో వచ్చేస్తున్నాడు. అమ్మో వచ్చేస్తున్నాడు. మీ అందం ఊడొచ్చేసింది. ఏం చేయను? దీన్ని ఎలా దాచాలో తెలియట్లేదు. శ్రీవల్లి, రంగవల్లి, సత్యవల్లి, నాగవల్లి. అమ్మో మావయ్య వచ్చేస్తున్నాడు. ఇంకేం చేస్తున్నావురా? నా కుర్రులు స్వామివారి చేతికి రాగానే సిరులయ్యాయి. నిన్ను ప్రశ్నిస్తుంటే పక్కింటి అమ్మాయి సమాధానం చెప్తుందేట్రా? జడగంటలు ఎక్కడొచ్చిచి గుడి గంటలు ఎక్కడున్నాయని అడుగుతుంది మావయ్య. బ్రహ్మచర్యాన్ని పాటించమన్నాను కదా, ఆడవాళ్ళకి ఆమె దూరం ఉండాలి. పద. నువ్వు తీసుకెళ్తోంది నా జడగంటలు కాదు రాజా, నా గుడి గంటలు. అయ్యా కాశీ గారు, పూజారి గారు, అనాదిగా మీ వంశంలో వస్తున్న ఆచారాన్ని మీరు మీ వారసులు కలిపి ప్రారంభించండి. అలాగే మహాదేవన్ గారు. పెదబాబు పల్లకి ఎత్తుకో. విఘ్నేష్. హరహర మహాదేవ శంభో శంకర. హరహర మహాదేవ శంభో శంకర. తమ్ముడు ఎత్తుకో. హరహర మహాదేవ శంభో శంకర. మన వాళ్ళు పల్లకి మోస్తూ గుళ్ళో నుంచి ఊర్లోకి వచ్చేసారంట. 10 నిమిషాల్లో మన వీధిలోకి వచ్చేస్తారు. త్వరగా కాని గాయత్రి. కృష్ణవేణక్క, పల్లకి 5 కిలోల బరువుండదు? ఏమో ఆడవాళ్ళం, మనం ఎప్పుడైనా మోసామా?
నోరు ఊరకనే అడగదు. శివకామత్త పెద్దబావు భుజాల మీద బరువు బాధ్యతలేవి లేవంటుంది కదా, ఆ మాత్రం బరువు మోసనని చెప్పొచ్చుగా. ఎందుకలా మాట్లాడతావు? ఊరంతా తలెత్తి ఊరేగుతూ వస్తున్న దేవుణ్ణే కాదు, తలదించుకుని వస్తున్న కృష్ణవేణక్క మొగుణ్ణి కూడా చూస్తారు. మంచమెక్కే ముందు కంచెల్లో కాసిన్ని ఎర్రనీళ్లు పోసి బావకు కూడా దిష్టి తీయమన్నానంతే. ఇందులో తప్పే ఉంది? ప్రతి ఏడు మనమే ముందుగా కళ్యాణ హారతిస్తాం. ఆచారం తప్పితే అత్తయ్యగారు అరుస్తారు. ముందు పని కాని గాయత్రి, కర్పూరం తీసుకో. కళ్యాణ వైభోగమే ఏం చేస్తున్నావు పార్టీ? గానం అమృతాన్ని సిరుగుతా ఉండా. చిలకడం గురించి కాదు, నువ్వు కలపడం గురించి అడుగుతున్నాను. ఇదా ఆర్త కలుపుతున్నానే వల్లి. నీంగేదకు కలుపుతున్నారు? ఆ? కార్తికేయ నా కల్లోకొచ్చాడే వల్లి. పక్కింటి పెరియ బాబు నీ కల్లోకొచ్చాడా? ఆమా పెరియ బాబు? ఏ, పెరియ బాబు కాదు మురుగా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నా కల్లోకొచ్చి పల్లకీలో వస్తాను, కీర్తన పాడి హారతి దాయిమ్మని చెప్పినాడు. పెద్దింటి వాళ్ళదా హారతి ఇవ్వాలి? మనం ఇచ్చామంటే మనల్ని కర్పూరం చేసి భగ్గుమనిపిస్తారు. గొడవలు అయిపోతాయమ్మమ్మా. గుళ్ళు దేవుడి కంటే పెద్దింటి వాళ్ళదా ఎక్కువ? గుడే వాళ్ళది కదా. నువ్వు కూడా మీ తాత మాదిరి మాట్లాడబాకు. ఈసారి త్రిపుర పెళ్లి జరగాలని అత్తయ్య గారు ఆశపడుతున్నారు. దేవుడి దయ వల్ల ఆవిడ ఆశ నెరవేరి త్రిపుర పెళ్లి అయిపోవాలక్క. దానికన్నా 10 ఏళ్ళు పెద్దదాన్ని. నా పెళ్లి మటుకు చేయరే. వయసుదే ఉందిలే. నువ్వు పెద్ద మనిషి అయి 14 ఏళ్లయింది. బుద్ధొచ్చిందా? రాలేదు. వస్తాడు నా రాజు ఈరోజు అని 7 ఏళ్ల నుంచి పాట పాడుతూనే ఉన్నావు. ఎక్కడ ఏడ్చాడో కనీసం ఆరా తీసావా? తీయవు. ఇంకా సిగ్గు లేకుండా పెళ్లి చేయమని అడుగుతున్నావు. ఏదో మాట వరుస కన్నానత్త. నోర్మోయ్! వచ్చిన సంబంధాల్ని వద్దన్నావు, తెచ్చిన సంబంధాలతో హద్దన్నావు. అత్తారింటికి తీసుకెళతామన్న వాళ్లతో అత్తర్లు అమ్ముకునే వాడి మీద మోజుపడ్డానని చెప్పలేదు? మోజంటావేంటత్త? ప్రేమ. రామా అనడం రాదు నీకు. ప్రేమ అని ఎందుకు చెప్తావు? చిల్లరగా ప్రవర్తించి నీలాంటి దాని చిటికన వేలు సంగతే మర్చిపోయావు. అందుకే చూపుడు వేలు జుట్టులో దొర్చి ఉంగరాల జుట్టుగా మార్చుకుంటున్నావు. అలా చేస్తే నీ వేలికెవ్వడూ ఉంగరం తొడగడు. ఊసే గాడిదొచ్చి మేసే గాడిదల్ని చెడగొట్టిందట. కృష్ణ, దీని మాటలు వింటే కళ్ళలో నీళ్ళొస్తాయి గాని పళ్ళెల్లోకి హారతి రాదు. కళ్యాణం తరువాత నేరుగా ఇంటికొస్తున్న స్వామివారికి హారతి ఇవ్వడంతో పాటు పట్టుబట్టలు పెట్టాలి. ఇంకా ఎంతసేపు? అయిపోవచ్చింది అత్తయ్య. అదే అవమాన భారాన్ని మోస్తుంది.